ఓకే. రోజా గారి పైన ఎక్కువ నెగెటివ్ ట్రోల్స్ అవుతున్నాయి కదా! దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? మరి రోజా గారు గాని, కొడాలి నాని గాని, పేరు నాని గాని వీళ్ళందరూ అప్పట్లో మనం చూస్తే వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరిని లోకేష్ ని చాలా ట్రోల్ చేశారన్న. వాళ్ళు లోకేష్ ఇప్పుడు తను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే ఆ రోజా వాళ్ళు అప్పుడు ఆ మాటలు అన్నం ద్వారా తన బాడీ ట్రైనింగ్ గాని వాళ్ళ వల్లే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేదు వాళ్ళు ఆ రోజు ఆయన రెచ్చగొట్టబోయింటే ఆయన సైలెంట్ గా ఆయన పనులు చేసుకుని ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించేది కదా మనకి. రోజాని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. 100 కోట్ల స్కామ్ అని అంటున్నారు. అదే అన్న, మనం చూస్తే ఆడదాం ఆంధ్ర పేరుతో స్కామ్ జరిగింది అని వచ్చారు. కానీ అది ప్రూవ్ అయితే కన్ఫర్మ్ గా అరెస్ట్ చేస్తారు. మేబీ చేసే ఉండొచ్చు. ఇప్పుడు ఆ, చంద్రబాబు గారి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సూపర్ 6 ఇచ్చారు. వాటిని ఎట్లాగా నెరవేరుస్తారనుకుంటున్నారు? మనం చూస్తే ఆల్రెడీ చూసాం ఆయన ఫస్ట్ ఏదైతే హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఐదు మీద సైన్ చేసాడు. ఫస్ట్ వచ్చేసి ఇది మెగా డిఎస్సీ మీద చేస్తానని ఎన్నికల్లో చెప్పాడు, దాని మీద సైన్ చేశాడు. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశాడు. అన్న క్యాంటీన్ల మీద చేశాడు. అలాగే మూడోది వచ్చేసి పెన్షన్ పెంపు మీద 3,000 నుంచి 4,000 చేశాడు. జగన్ చెప్పినట్టు 250 అలా పెంచుకుంటే మొదలు ఒకేసారి మాట ఇచ్చాడు. 3,000 నుంచి 4,000 పెంచాడు. చంద్రబాబు అరెస్ట్ అనేది ఎంతవరకు ఉంది? చంద్రబాబు అరెస్ట్ అనేది అది నిజమే అయి ఉంటే గడికి వాళ్ళు ఎక్కడ ప్రూఫ్లు చూపించలేదు. గడి ప్రూఫ్లు లేకుండా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. కావాలని అది ఏంటంటే రాజకీయ కక్ష మీద చేశారు అన్నమాట. కక్ష కోసం ఏదో జైల్లో దానిలో ఇరిగియాలి, ఆయన ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచనతో అలా చేశారు. చివరికి ప్రూవ్ చేయలేకపోయారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చాలా కుంభకోణాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన చాలా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కోళ్ల చౌకాలు కానీ అప్పుడు ఇబ్బంది పెట్టారు, ఈ పరిణిత రుచులు ఇప్పుడు ఆయన కూడా దానిలో ఇరుక్కున్నారంట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు రుషికొండలో బిల్డింగ్స్ కట్టారు. అలాంటి చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన. మొత్తం చిన్నగా ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫార్మ్ చిన్నగా అవినీతి మొత్తాన్ని బయట తీసి అందరినీ ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ సందర్భంగా వాళ్ళకి రాజ్యాంగ పరంగా శిక్ష పడేలా చేస్తారు ప్రతి ఒక్కరు. జగన్ అయినా ఎవరైనా సరే. జగన్ అరెస్ట్ చేస్తే టీడీపీ మీద వ్యతిరేకత పెరిగింది అంటున్నారు. జగన్ అరెస్ట్ చేస్తే టీడీపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అంటే అది ప్రజలు అర్థం చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అది నిజమేనా అని వాళ్ళు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే వ్యతిరేకత ఏమి రాదన్న. ఎప్పుడైతే మన ప్రజల్లో అది సరైన అవగాహన ఉంటే ఆ వ్యతిరేకత రాదు. అన్న క్యాంటీన్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తుంది. అవునన్న, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది అది చాలా మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు ఉంటారు, లేదంటే తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ 5 రూపాయలకి భోజనమో టిఫిన్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. కానీ జగన్ గారు ఎందుకు రద్దు చేశారో అట్లే దాని వల్ల ఆయనకు వచ్చిన నష్టం ఏంటో తెలియదు, కానీ అవి రద్దు చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తున్నారు. అది ఎవరికైనా ఉపయోగపడేదే కదండి. దాని వల్ల ఎవరికి నష్టం ఉండదు, ఎవరికి నష్టం లేదు, అందరికీ ఉపయోగపడేది. అంటే ఇప్పుడు